హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. పతంగ్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ ఇప్పుడు పతంగులు వేసే టైం కాబట్టి సో ఇలాంటి టైంలోనే రిలీజ్ చేస్తున్నారు. సో హాయ్. హాయ్ అండి. హాయ్. సో అంటే మేము ఆల్రెడీ మిమ్మల్ని సింగర్గా చూసాము, సడన్గా హీరోగా ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? అట్లేం లేదండి. నేను యాక్చువల్లీ నా చైల్డ్‌హుడ్ డ్రీమ్ యాక్టర్ అవ్వాలని. సో, సరిగమప అనే ప్లాట్‌ఫార్మ్ నాకు అవకాశం ఇచ్చింది టు ప్రూవ్ మై సెల్ఫ్. జనాల్లోకెళ్ళాలి. జనాల్లోకెళ్తే ఒక రికగ్నిషన్ వస్తది. మనకు నచ్చింది చేసుకోవచ్చు. ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం నమ్ముతారు మనల్ని. మన మీద ఇన్వెస్ట్ చేయడానికి గానీ వాటెవర్ అనేది. బట్ యాహ్! ఇట్స్ ఎ వెరీ క్లీన్ ట్రాన్సిషన్. బికాజ్ లక్కీలీ నాకు నచ్చిన అంటే నేను నచ్చిన వాళ్ళు మోస్ట్‌లీ దే ఎంకరేజ్ మీ ఇన్ ఆల్ వేరియస్ ఆర్ట్ ఫార్మ్స్ అట్లా. సో ప్రణీత్ గారు చూస్తే గనుక అంటే ఇప్పుడు యూఎస్ నుంచి మీరొచ్చారు. సో హీరోయిన్ ఏమో ఇంకొక కంట్రీ. సో ఏంటి కాంబినేషన్స్ అన్ని ఎట్లా సెట్ అయినాయి? ఆహ్, అంటే ప్రీతి నాకెప్పటినుంచో తెలుసు. షీ వాస్ లైక్ టీనేజ్ నుంచి ఫ్రెండ్ అనమాట తను. సో, నేనిక్కడ వచ్చి షిఫ్ట్ అయిపోయినాక ఈ సినిమా అవకాశం వచ్చినాక నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నేను పోస్ట్ చేశాను. దే వర్ లుకింగ్ ఫర్ ఫీమేల్ లీడ్ ఫర్ ద మూవీ. సో, తను స్టోరీలో చూసి అప్లై చేసింది. సో, నాకసలు ఐడియా లేదు. తనొస్తుంది, తను అప్లై చేస్తుంది ఆర్ వాటెవర్ అనేది. అప్లై చేసింది అండ్ షీ గాట్ ద రోల్. సో, అట్లా కుదిరిపోయిందంతే డిఫరెంట్ అదే దట్ కాంబినేషన్. సో 'సురేష్ బాబు' గారు మీది ప్రెజెంట్ చేయడం అనేది చాలా మంచి ఓపెనింగ్ అనే చెప్పుకోవాలి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా గ్యాప్ కూడా తీసుకున్నట్టున్నారు. ఇది ట్రైలర్ ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్ లాంచ్ చేశారు. బట్ ఏంటి వై? టీజర్ టీజర్ 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ చేసాము. యాక్చువల్లీ వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ద అమౌంట్ ఆఫ్ సీజీ వర్క్ దేర్ విల్ బి. సో, చాలా ఒక 1 ఇయర్ అయిందట్లా. బట్ వెరీ హ్యాపీ విత్ సురేష్ బాబు సార్ ప్రెజెంటింగ్ అవర్ ఫిల్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండ్ మా చిన్న ఫిల్మ్‌కి ఇది చాలా పెద్ద బూస్ట్ అని చెప్పాలి. సో అంటే 'సరిగమప'లో మీరు ఆల్రెడీ మీకు కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఎవరైనా టచ్‌లో ఉన్నారా లేదా? ఆఫ్ కోర్స్. యాహ్! పక్కా. లైక్ దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ టచ్‌లోనే ఉంటున్నాం. మొన్న గూడా చరణ్ అనే అబ్బాయి మీకు ఐడియా ఉందో లేదో తెలీదు గానీ, బట్ చరణ్ నేను చాలా క్లోజ్. సో, వి ఆల్వేస్ హ్యాంగ్ ఔట్. యాహ్! సుధాంషు ఆల్సో. సో ఇది జెన్‌జీ పీపుల్‌కి బాగా నచ్చుతుంది. 'పతంగ్' మేము చూసాము. అసలు ఫుల్ ఫన్ ఔట్ కామెడీ ఎలా ఉంది. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారా ఏదైనా ఫన్ రైడ్ అయ్యి మూవీ మధ్యలో? లేదు. లేదు. అట్లేం లేదు. జస్ట్ ఎంజాయ్ చేసాం ప్రాసెస్‌ని. టేక్స్ గురించి పెద్దగా ఆలోచించలేదు. జస్ట్ ఆ మొమెంట్‌లో ఉన్నామంతే. వి వర్ జస్ట్ ప్రెజెంట్ అండ్ రియాక్టింగ్ అండ్ మంచిగొచ్చింది ఫిల్మ్. యాహ్! సో, అంటే లాస్ట్‌లో ఇప్పుడు 'సురేష్ బాబు' గారు గూడా చెప్పారు. ఇది చూస్తే కనుక ఎక్కువ ఖర్చు పెట్టారు. నేను కూడా అంత ఖర్చు పెట్టలేనేమో ఐ మీన్ నేను కూడా అంత ఖర్చు పెట్టలేనేమో లాస్ట్ ఎండింగ్‌కి అని జెప్పేసి చెప్పారు క్లైమాక్స్‌కి. సో, మీరేం చెప్తారు? నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్క్రిప్ట్ చదివినప్పుడు మేబీ లైట్‌గా తీసేస్తారేమో ఆ క్లైమాక్స్, స్టేడియము అనుకున్నా గానీ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఆ స్టేడియం గాని, విజువల్స్ గాని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, జస్ట్ థాంక్‌ఫుల్ ఫర్ సచ్ ఎ విజనరీ అండ్ డెడికేటెడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సో, ఏదైనా ఒక మంచి మెమరబుల్ థింగ్ మీకు 'ప్రీతి' గారికి అంటే ఏం చెప్తారు? అసలు ఈ సినిమాలో కలవడం ఎక్స్‌పెక్ట్ చేయలే. అది మెమరబుల్. అంటే నా లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సరే నేను సినిమా చేస్తున్నా కానీ ప్రీతి కూడా వస్తది అని నాకు ఐడియా లేదు. బికాజ్ ఐ న్యూ వాట్ ఫీల్డ్ షీ వాస్ గోయింగ్ ఇంటూ. సో, తను డెంటల్ మెడిసిన్ ఫీల్డ్ నుంచి ఇక్కడికొచ్చేసింది. సో, అది ఊహించలేదు. సో, దట్స్ ఎ మూమెంట్. యాహ్! యెస్. ఆల్ ది బెస్ట్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.